హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. శ్రావణ మాసం నుంచి ముహూర్తం అని పాడుకుంటూ గులాబీ తోట నుంచి ఖద్దరు నీడకు చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆషాఢ మాసం శూన్యమాసం కావడంతో గత కొంతకాలంగా చేరికలు నిలిచిపోయాయి. దాంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఉన్న ఎమ్మెల్యేలు నికరమని, ఇక మీదట ఎవరూ పార్టీ గోడదూకరని భావించింది. అయితే అదంతా తప్పని, తొందరలో తేలబోయే విధంగా కండువాలు కప్పే సీజన్ మొదలవుతుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా రోజులు ఉండటంతో కూడా ఈ జంపింగ్లు ఆగాయి అంటున్నారు. అదేవిధంగా మంచి రోజులు కూడా లేవని ఆగారట. అంతే తప్ప బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పిన మాట విని 4 ఏళ్ల పాటు గప్చిప్గా గులాబీ పార్టీలో ఉంటారని, పార్టీ కోసం పాటు పడతారని అనుకుంటే అది పెద్ద పొరపాటే. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇప్పటిదాకా చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. అందులో కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితులు అని భావించిన పోచారం శ్రీనివాసరెడ్డి వంటి కూడా ఉన్నారు. బీఆర్ఎస్కు 2023 ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. అందులో సీటుకు చెందిన మహిళా ఎమ్మెల్యే మరణంతో 38కి చేరింది. అందులో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపారు. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్య 28 మాత్రమే. ఈ నెంబర్లో మరో 8 మంది శ్రావణ మాసం దాటకుండానే కాంగ్రెస్లో చేరతారని చెప్పి అంటున్నారు. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ నెంబర్ 20కి పడిపోతుంది. ఇది శ్రావణం దెబ్బ అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కూడా ఇదే తీరున చేరికలు కాంగ్రెస్లో కొనసాగుతాయని అంటున్నారు. అవి ఎక్కడి వరకు ఆగుతాయంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక చూస్తే బీఆర్ఎస్కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే మరో 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఆ హోదా కూడా బీఆర్ఎస్కు పోతుంది. ఆ విధంగా చేయాలని కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తే మాత్రం గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకోవటం ఖాయమని అంటున్నారు. ఇక చేరే వారికి ఓ లాజిక్ ఉంది. అధికార పార్టీలో ఉంటే 4 ఏళ్ల పాటు తమకు బాగుంటుంది, ఇక మీదట ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు అన్నది వారి ఆలోచన. కాంగ్రెస్లో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ 2028 ఎన్నికల్లో టికెట్లు రావు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేసీఆర్ రిస్క్ చేసి మరీ టికెట్లు సిట్టింగులకు ఇచ్చారని కూడా గుర్తు చేస్తున్నారు. అలా గులాబీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించడం తగదని, ఓడిన పార్టీలో ఉండేందుకు 5 ఏళ్ల పాటు ఊడిగం చేసేందుకు ఈ రోజుల్లో ఎవ్వరూ ఇష్టపడతలేదు. ఈరోజు రేపటి సంగతి తర్వాత చూసుకోవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చాలా తొందరలోనే రేవంత్ రెడ్డి కారు పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సీన్ ఉంటుందా అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం బీఆర్ఎస్కు గట్టి షాక్ తగలబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతుంది. దీన్ని కొత్త టర్న్ తిప్పాలని, బీఆర్ఎస్ మాట్లాడకుండా చేయాలన్నా కండువా కప్పడమే బెటర్ అని చెప్పి కాంగ్రెస్ అనుకుంటుందంట. సో తొందరలోనే ఈ కండువాల ప్రోగ్రాం స్టార్ట్ అవబోతుంది.